వెల్కమ్ టు పూరా లోకల్. ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మైక్రో ఫైనాన్స్ పేరిట 10 కోట్ల పెట్టుబడి మోసానికి సంబంధించిన వ్యవహారంలో బాధితుల తరపున వాదిస్తున్న న్యాయవాదిని బెదిరించారనే ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఈ కేసులో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, విరాట పర్వ చిత్ర దర్శకుడు వేణు పేర్లు కూడా జత చేశారు. దాదాపు 100 మంది అమాయక బాధితుల నుంచి అధిక లాభాల ఆశ చూపి కోట్లు వసూలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. వ్యాపార పెట్టుబడుల పేరుతో ఈ సొమ్ము సేకరించినట్లుగా తెలుస్తోంది. అయితే ఏళ్లు గడుస్తున్నా లాభాలు రాకపోవడమే కాకుండా కనీసం అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు న్యాయవాదిని ఆశ్రయించారు. అయితే బాధితుల తరపున న్యాయవాది సుబ్బారావు ఈ నిధులను వెనక్కి ఇవ్వాలని నిలదీయగా మంగ్లీ టీం నుంచి ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి. మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు తనకు ఫోన్ చేసి తీవ్రంగా హెచ్చరించారని, తనను రోడ్డు ప్రమాదంలో చంపేస్తానని భయపెట్టారని సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మంగ్లీకి ఉన్న క్రేజ్ రీత్యా ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ తో దర్శకుడు వేణు ప్రమేయం ఎంతవరకు ఉందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా నిధులు వసూలు చేశారా లేక ఈ వ్యవహారం వెనుక ఇతర శక్తులు ఉన్నాయా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.